ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 బ్లాగ్స్. మనం ఈరోజు ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం మల్లమ్మ కన్నేరు వెనక భాగంలో ఉంటుంది. మన ఛానల్ గత వీడియోలలో భీముని పాదాలు మరియు గోగర్భం గురించి వీడియోలు చేసి ఉన్నాము. ఆ వీడియోలో ఈ గోగర్భంకి ఎలా వెళ్ళాలి అనే విషయం కూడా ఉంటుంది. ఆ వీడియోలు చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే, గోగర్భం నుంచి కొంచెం ముందుకు వెళ్తే చుట్టూ రాళ్లతో పేర్చబడినట్లు ఒక ప్రదేశం కనపడుతుంది. ఈ ప్రదేశం పచ్చని చెట్ల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ రాళ్లతో పేర్చబడినట్లు కనపడే ప్రదేశం లోపలి భాగం నుంచి బయటి వరకు పెద్ద పుట్ట ఉంటుంది. దీనిలో వెళ్ళుటకు చిన్న మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం లోపలికి చూడగానే అక్కడ ఒక దేవతా విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఆ దేవత శిరస్సుపై 3 నాగపడగలు ఉన్నట్లు విగ్రహం కనపడుతుంది. ఆ దేవత పేరు కనుక్కోవడానికి చాలామందిని విచారించినప్పటికీ ఎవరూ సరి అయిన సమాధానం చెప్పలేకపోయారు. కొంతమంది నాగదేవతని, మరికొందరు చండీ దేవత అని సమాధానం ఇచ్చారు. అక్కడ ఉన్న దేవత ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ విగ్రహం గురించి తెలిస్తే ఆ విగ్రహం గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఇక ఆ విగ్రహం గురించి పక్కకు పెడితే, ఈ రాళ్లతో పేర్చబడిన లోపలి భాగం అంతా ధ్యాన మందిరం మాదిరిగా కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ రాళ్లతో పేర్చబడినటువంటి ప్రదేశం మరియు గోగర్భం మరియు మల్లేశ్వరి మఠం అనబడే 3 ఇదే విధంగా రాళ్లతో పేర్చబడి ఒకే విధంగా మనకు కనిపిస్తాయి. ఈ 3 ప్రదేశాలు కూడా రాళ్లతో పేర్చబడి లోపలికి వెళ్ళుటకు సన్నటి మార్గాలతో కూడి ఉండి, లోపలికి వెళ్ళగానే లోపల ధ్యాన మందిరాలుగా ఉన్నాయి. ఇవి కాక చాముండేశ్వరి ఆలయం, అమ్మవారి వెనుక కూడా ధ్యాన మందిరం ఉంది. మరియు రుద్రాక్ష మఠంలో, ఘంటామఠంలో కూడా బయటికి కనపడకుండా ధ్యాన మందిరాలు ఉన్నాయి. పూర్వకాలం శ్రీశైలంలో సిద్ధులు, యోగులు, మునులు, కాపాలికులు, తాంత్రికులు వారి సాధనా పద్ధతుల ద్వారా వందల సంవత్సరాలు వారి సాధన పరిపక్వం చెంది మోక్షం పొందే వరకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రహస్య ప్రదేశాలు అనగా భూగర్భంలోని ధ్యాన మందిరాలు మరియు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి కట్టడాలు కూడా అదే కోవలోకి చెందినవే. వారు సాధన చేస్తున్నప్పుడు వారి యొక్క మంత్రజపం యొక్క ధ్వని తరంగాలు ఆ ప్రదేశంలో ప్రసరించి ఆ స్థలానికి ఒక శక్తి వస్తుంది. దానినే స్థల ప్రభావం అని అంటారు. ఇటువంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు మనం కోరిన కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. కావున ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా దర్శించండి. నేను గోగర్భం ముందున్న ఈ రాతి కట్టడం ప్రదేశాన్ని 2 సార్లు దర్శించాను. నేను వెళ్ళిన 2 సార్లు నాకు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి. అందువల్లే భక్తులు ఈసారి వెళ్ళినప్పుడు తప్పక ఈ ప్రదేశాన్ని దర్శించండి. శ్రీశైలంలోనే ఎక్కువగా మంత్ర సాధన ఎందుకు చేస్తారు అని అంటే, సతీదేవి యొక్క కంఠభాగం పడిన ప్రదేశమే శ్రీశైలం. శరీరంలో గొంతు భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. అందువల్లనే మంత్ర సాధనకు శ్రీశైలం అతి శక్తివంతమైనదని యోగులు, సాధకులు నమ్ముతారు. అందుకనే పూర్వకాలంలో సిద్ధులు, యోగులు, మునులు, కాపాలికులు, తాంత్రికులు ఎంతోమంది ఇక్కడ సాధన చేసి సిద్ధి పొందారని తెలుస్తుంది. నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్.